యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రిం స్వర్గస్థిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశూనాం పుండ్రక్షుభాషాం పుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ఏ రాశివారు ఎవరితో కుటుంబంలో విభేదాలు భేదాభిప్రాయాలు రావడము ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. అలాగే వాటికి పరిహార మార్గాలు కూడా ఈ వీడియోస్లో తెలుసుకుందాం. తులారాశి వారు ఎవరి చేత ఇబ్బంది పడతారు, అలాగే వాటికి పరిహారాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటివి ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారు తులారాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు వేద సాధు సత్పురుషులను గౌరవించేటువంటి వారు, గురువులను ఆచార్యులను పూజించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు, ప్రతిభావంతులు, సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, కండబలం కన్నా గుండెబలం గొప్పది, ధైర్యం చాలా ఎక్కువ, అలాగే దేహబలం కన్నా బుద్ధిబలం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వీరు. అలాగే ఇతరుల సహాయకారులు పొందకనే ఏమిటి అభివృద్ధిలోనికి వస్తారు. అలాగే మరి విశేషంగా ధనార్జన చేస్తూ ఉంటారు. అలాగే ధనవంతులు, గుణవంతులు, వ్యాపారం నందు నైపుణ్యత బాగుగా కలిగినటువంటి వారు. అలాగే మరి వీరు బంధువులకు విశేషంగా ఉపకారం చేసేటువంటి వారు. అలాగే వీరికి వివిధ శాస్త్రాలపైన కళలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వాటిల్లో మంచి ప్రతిభావంతులుగా కూడా వీరు కలిగి ఉంటారు. ఇక ఈ తులారాశి వారు ఎవరి చేత ముఖ్యంగా ఇబ్బంది పడతారయ్యా అని గనక చూసుకున్నట్లయితే తులారాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా భార్యాభర్తలతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. వీరి మధ్యలో ముఖ్యంగా ఇరుపక్షాల పూర్వకంగా బావ కానివ్వండి, బావమరిది కానివ్వండి, వారి పూర్వకంగా మధ్యలో కలగజేసుకోవడం పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడతాయి. అలాగే వారితో ఎవరైతే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారో తగుపూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థికపరమైనటువంటి సంక్షోభం అనేటువంటిది కలగడము, ధనపరమైనటువంటి విషయాలలో మన భావమర్ది అని చెప్పి నమ్మి ఇవ్వడం పూర్వకంగా ఆర్థికంగా ఏమిటి కోల్పోవడము, మరి అలాగే తగుపూర్వకంగా కొన్ని విభేదాలు రావడం, తగుపూర్వకంగా భార్యాభర్తలు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడము, ఇలాంటి విషయాలలో ఇబ్బంది అనేటువంటిది కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ తులారాశి వారు ఏ విధంగా పరిహారాలు చేసుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితులు తొలగిపోతాయి అని కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారు శుక్రవారము రోజున తెలుపు రంగు గల వస్త్రంలో బొబ్బర్లు కేజింపావు పెట్టి బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. అలాగే శుక్రవారము ఎరుపు రంగు గల వస్త్రాలు విశేషంగా పేదలకు కానివ్వండి, బ్రాహ్మణులకు కానివ్వండి, బాలబాలికలకు కానివ్వండి, దంపతులకు కానివ్వండి విశేషంగా దానం చేయండి. ఎరుపు రంగు గల పళ్ళు విశేషంగా దానం చేయండి. అలాగే మరి
భార్యాభర్తలు ఇరువురును కూడా లక్ష్మీనారాయణ స్వామి వారిని విశేషంగా సేవించుకోవడం, ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. స్త్రీలైతే ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణము చేసుకోవడము, మహాలక్ష్మి అమ్మవారిని బిల్వ పత్రాలతో అర్చించడము, అలాగే తామర గింజలతో అర్చించడం, దానిమ్మ గింజలతో అర్చించడము, అలాగే మహాలక్ష్మి అమ్మవారికి దాడిమి ఫలం అంటే దానిమ్మ ఫలములను నివేదన చేయడం పూర్వకంగా ఉత్తమ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ తులారాశి వారు ఇంకా విశేషంగా కనకదార స్తోత్ర పారాయణ పూర్వకంగా కూడా మంచి చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశివారు ప్రతినిత్యం కూడా శుక్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం పూర్వకంగా కూడా మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలను అనుభవిస్తారు. ఈ రాశివారు ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం తత్వనిరంజనాయ తారక రామాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 108 సార్లు ఉచ్చరించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో ధర్మ సందేహాలలో భాగంగా స్త్రీలు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి సంతానము పిల్లలు అష్టైశ్వర్య భోగవంతులుగా కలగడానికి స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, వీరికి మరి ఏ విధమైనటువంటి దేవతలను అర్చించడము, వారి యొక్క ధ్యానం ఏ దేవతా ధ్యానం చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది, విశేషంగా ఎవరెవరిని ఆరాధన చేసుకోవాలి, మరి విశేషంగా ఏ పురాణాలు గనక పఠించినట్లయితే మంచి భోగవంతులుగా భాగ్యవంతులుగా ఏది పిల్లలు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి, పుట్టబోయేటువంటి సంతానం మంచి చక్కటి అష్టైశ్వర్య భోగవంతులుగా కావడానికి గల విధి విధానాలు ఏమి ఆచరిస్తే వీరికి కలుగుతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోండి. స్వామివారికి యొక్క ధ్యాన శ్లోకాన్ని నిత్యం స్మరణ చేయడము, లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామజపాన్ని ప్రతి నిత్యము కూడా ఈ గర్భిణీ స్త్రీలు గనక అనుసంధించినట్లయితే, ధ్యానము చేసినట్లయితే చక్కగా ఆ స్వామివారు పుట్టబోయేటువంటి సంతానానికి మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యాలుగా ఉండేటట్టుగా చక్కటి అనుగ్రహం అనేటువంటిది స్వామివారు కలగజేస్తారు. అలాగే స్వామివారికి విశేషంగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేసుకోవడం, స్వామివారికి విశేషంగా తులసి దళ మాలలు సమర్పించడం, లేదా తగుపూర్వకంగా దేవాలయంలో మరి సహస్ర దళ తులసి దళార్చన చేపించడం పూర్వకంగా మరి చక్కటి సత్సంతాన ప్రాప్తితో పాటుగా మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యవంతులుగా పిల్లలకు మంచి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంకా స్త్రీలు సంతాన వేణుగోపాల స్వామి లేదా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు వేణుగోపాల స్వామి వారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోవడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. స్వామివారి యొక్క వేణుగోపాల అష్టకాన్ని లేదంటే కృష్ణాష్టకాన్ని కానివ్వండి ప్రతినిత్యము పఠించడము, స్వామివారి యొక్క జపాన్ని చేసుకోవడము, లేదైనా స్వామివారి యొక్క నామాన్ని స్మరించడం పూర్వకంగా కూడా మంచి చక్కటి
భోగవంతులైనటువంటి భాగ్యవంతులుగా ఉండేటువంటి సంతానం మనకు లభిస్తుంది. అలాగే ఇక ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని కూడా సేవించడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఏమిటి శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం కానివ్వండి, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క నామ జపాన్ని ఉచ్చరించడం కానివ్వండి, అలాగే దాంతో పాటుగా ఏమిటి ముఖ్యంగా సంతాన లక్ష్మీ అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోండి. మరి ఆ సమస్తమైనటువంటి అఖండమైనటువంటి అష్టైశ్వర్యములను కూడా మహాలక్ష్మి అమ్మవారు విశేషంగా పుట్టబోయేటువంటి సంతానానికి తప్పకుండా సంప్రాప్తించడానికి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా విశేషంగా ఈ గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణము, అలాగే కనకదార స్తోత్రము అనేటువంటిది వినడం కానివ్వండి, లేదైనా చదవడం పూర్వకంగా కానివ్వండి, లేదా మనసులో మననం చేసుకోవడం పూర్వకంగా కానివ్వండి, చక్కటి సంతానం అనేటువంటిది లభించడమే కాకుండా వారికి మంచి పుట్టినటువంటి సంతానానికి అష్టైశ్వర్య భోగవంతులుగా ఉండేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. వారితో పాటుగా మరి విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారి యొక్క నామజపాన్ని చేసుకోవడం కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వాటితో పాటుగా వీరు విశేషంగా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు చక్కటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవాలి. అలాగే ఇష్టదైవ యొక్క ప్రార్థన చేసుకోవడం, ఇష్టదేవతని యొక్క నామాన్ని జపించడము చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే విశేషంగా ఆ సమయంలో మంచి అఖండమైనటువంటి దానాలు చేయడం పూర్వకంగా, జపము చేసుకోవడం పూర్వకంగా, ధ్యానం చేసుకోవడం పూర్వకంగా పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఆచార్యులకు కానివ్వండి, విద్య నేర్పినటువంటి గురువులకు కానివ్వండి విశేషమైనటువంటి దానాలు ఇవ్వడం పూర్వకంగా, వారు ఎవరైతే బాధపడుతున్నారో క్షుద్బాధతో కానివ్వండి, కొన్ని ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి తగినటువంటి సహకారాలు మీరు చేసి చూడండి. తప్పకుండా మీ పిల్లలు పుట్టబోయేటువంటి సంతానం అష్టైశ్వర్య భోగవంతులుగా మరి ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరి విశేషమైనటువంటి దేవతా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దాంతోపాటుగా పురాణ ఇతిహాసాలు ప్రతినిత్యము పఠించడం, మరి చూసుకున్నట్లయితే విశేషంగా దేవీ పురాణం, పద్మపురాణం కానివ్వండి విశేషంగా పఠించడం పూర్వకంగా, రామాయణ భారత ఇతిహాసాలు విశేషమైనటువంటివి పఠించడం పూర్వకంగా చక్కటి సంతానం లభించడమే కాకుండా విశేషంగా అష్టైశ్వర్య భోగవంతులుగా పిల్లలు ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మరి విశేషంగా పార్వతీ పరమేశ్వరులను కూడా విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా మరి ఈ వీడియోలో ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తారో వాటికి అనుసంధించవలసినటువంటి విధి విధానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి ఈ విధమైనటువంటి మరి దానాలు, పురాణ ఇతిహాస పఠనలు, దేవతా ఆరాధనలు చేసుకోండి. చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులైనటువంటి చక్కటి సత్సంతాన ప్రాప్తి బావుగా కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.